మోనాలిసా ఎక్కడో ఉత్తరప్రదేశ్ కుంభమేళలో మెరిసినటువంటి ఒక మహిళ. ఇప్పుడే తెలిసింది అందరికీ. ఒక ట్రైబల్కి సంబంధించినటువంటి ఆ పల్లెటూరు నుంచి వచ్చి ఈరోజు దేశం మొత్తంలో కూడా ఒక సెలబ్రిటీ హోదాని అనుభవిస్తున్నటువంటి మనిషి. కానీ సడన్గా మనందరికీ తెలుసు, కుంభమేళలో అలా మెరిసి సోషల్ మీడియాలో అంతా కూడా తనే ఒక ఊపు ఊపేసిందని చెప్పాలి. ఆ తర్వాత కట్ చేస్తే ఒక బాలీవుడ్లో ఒక గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఒక కుంభమేళలో ఇలా సరదాగా ఒక ఫోటో నుంచి బయటకు వచ్చి ఈరోజు హీరోయిన్ స్థాయికి వెళ్ళిపోయింది. అది కూడా బాలీవుడ్లో డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో కూడా 2 సినిమాలు ఏమో సైన్ చేసింది. ఆ తర్వాత తమిళ మలయాళంలో కూడా చేస్తున్నట్టుగా కనిపించింది. కట్ చేస్తే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని కేరళలో ప్రత్యక్షమైంది. అదేంటమ్మా అంటే, అక్కడ నేను అతను లవ్ చేశాను, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, వేరే క్యాస్ట్ అని చెప్పి ఒప్పుకోలేదు. అతని పేరు ఫర్హాన్ ఖాన్ అనుకుంటా అతని పేరు. అతను పెళ్లి చేసుకుంది. అతని వయసు చూస్తే చాలా పెద్దగా ఉంది, అతని వయసు చూస్తే చాలా చిన్నగా ఉందని అప్పుడే అనుకున్నారు. బట్ అయినా కూడా సరే, వాళ్ళు లవ్ చేసుకున్నారు కదా, పెళ్లి చేసుకున్నారు కదా అని అనుకున్నారు. కొంతమంది లవ్ జిహాదీ అనేటువంటి మాట కూడా వినిపించింది. కానీ అక్కడ చేసుకున్న తర్వాత ఆమె బయటకు వచ్చి చాలా ప్రెస్ మీట్లు పెట్టి అలాంటిది ఏమీ లేదు అది ఇది అని అనుకున్నారు. అసలు అంటే వీళ్ళిద్దరిది కూడా ఎక్కడో ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ అనేటువంటి మాటలు వినిపించాయి. కానీ ఎందుకు కేరళ వెళ్ళారు? కేరళలో ఎందుకు పెళ్లి చేసుకున్నారు? కేరళలో కొంతమంది రాజకీయ నాయకులు కూడా సహాయం చేసి మరీ చాలా గ్రాండ్గా అక్కడ గుళ్ళో పెళ్లి చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకని వెళ్ళారు? చాలా గుళ్ళు ఉన్నాయి కదా, చాలా రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఎందుకని కేరళనే వెళ్ళారు అనేది కూడా చాలా మందికి అర్థం కాలేదు. కట్ చేస్తే ఇప్పుడు ఆ ఫర్హాన్ ఖాన్ మీద ఫోక్సో చట్టం మీద కేసు పెట్టారు. అది కూడా ఎవరి గురించి అంటే మోనాలిసా గురించే. మోనాలిసాకి 16 సంవత్సరాల 2 నెలలు మాత్రమే వయసట. అంటే ఆమె ఇప్పుడు పెళ్లికి ఎలిజిబిలిటీ కాదు, ఆమె మైనర్. ఆమెని నమ్మించి మోసం చేసి ఆమెని ప్రలోభ పెట్టి ఆయన పెళ్లి చేసుకున్నాడట. ఆయన వెనకాల ఒక ప్లాన్ ప్రకారమే కొంతమంది వ్యక్తుల సహకారంతో ఆమెకి కొన్ని డాక్యుమెంట్స్ అంటే బర్త్ సర్టిఫికెట్లు ఇంకోటి కొన్ని పుట్టించి ఆమె వయసు పెద్దదిగా చూపించేటువంటి ప్రయత్నం, 19 సంవత్సరాలు దాటాయని చూపించేటువంటి ప్రయత్నం కూడా చేసి దొంగ సర్టిఫికెట్లు పుట్టించి ఆమెకి పాస్పోర్ట్ ఇవన్నీ చేసి ఆమెను పెళ్లి చేసుకుని ఎక్కడికి వెళ్ళిపోదాం అనుకున్నాడో మరి అయితే తెలియలేదు. కానీ ఇప్పుడు బయటకు వచ్చినటువంటి పరిస్థితి. దీని మీద వాళ్ళ తండ్రి ఆయన కేసు పెట్టారు. అది కూడా నేషనల్ ట్రైబ్కి సంబంధించి అంటే ఎస్టీకి సంబంధించినటువంటి ఆ సంస్థ దగ్గర కేసు పెట్టడం జరిగింది. వెంటనే వాళ్ళు ఎంక్వైరీ చేస్తే నిజంగానే ఆ అమ్మాయికి 16 సంవత్సరాల 2 నెలలనే తేలినటువంటి పరిస్థితి. అతని మీద కూడా మధ్యప్రదేశ్లో ఒక పోలీస్ కేసు కూడా నమోదైంది, ఇది ఫోక్సో చట్టం కింద. దీని వెనకాల ఎవరున్నారు, ఏంటి, అతనికి సహకరించినటువంటి వ్యక్తులు ఎవరు, అతను పక్కాగా ట్రాప్ చేశాడు అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. ఆ కేరళలో ఉన్నటువంటి వ్యక్తులకి ఇతనికి ఏం సంబంధం, కావాలని ఆ అమ్మాయిని ఎందుకు ట్రాప్ చేయటం, ఆ అమ్మాయికి వచ్చినటువంటి ఫేమ్ అంటే ఆ అమ్మాయిని మతం మార్చడానికి ఏమన్నా ప్లాన్ చేశారా, లేదంటే ఎక్కడికైనా ఎత్తుకెళ్ళిపోయి వేరే ఏమన్నా చేయాలనేటువంటి ప్లాన్ చేశారా, కేరళ స్టోరీకి సంబంధించి ఈమెకి లింకులు ఏమైనా ఉన్నాయా, కేరళ స్టోరీలో ఇప్పుడు ఉత్తరప్రదేశ్ మోనాలిసా కూడా జాయిన్ అయిందా అనేటువంటి ఆలోచనలు చాలా ఆసక్తికరంగా మారాయి. ఎందుకంటే ఇప్పుడు అతని మీద ఆ అమ్మాయిని లోబర్చుకుని అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు అంటే నమ్మించి మోసం చేసి ఒక మైనర్ని పెళ్లి చేసుకోవటమే కాకుండా దొంగ సర్టిఫికెట్లు పుట్టించినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. సో దీని మీద ఒక ఎస్టీ కేసు కూడా పెట్టారు, పోక్సో కేసు కూడా పడింది. చాలా తీవ్రమైనటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అలాగే ఒక ఇండియా మొత్తం కూడా ఒక సంచలనం రేపుతున్నటువంటి కేసుగా మనం చూసుకోవచ్చు. వెంటనే దీని మీద ఎంక్వైరీ వేసి దీని వెనకాల ఉండేటువంటి శక్తులు ఎవరు, వ్యక్తులు ఎవరు, అంటే ఒక లవ్ జిహాదీకి సంబంధించిన ఒక పక్కా ప్లాన్గా ఒక స్కెచ్ వేసి మోనాలిసాని దీంట్లో ఇరికించి ఆమెని ట్రాప్ చేసి దీంట్లో తీసుకోగలిగారా అనేది కూడా ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. చూద్దాం ఇది ఎక్కడి వరకు వెళ్తుందో, ఏం జరుగుతుందో. మరొక కేరళ స్టోరీ ఈసారి ఉత్తరప్రదేశ్ మోనాలిసాని కొత్త స్టోరీ ఏమన్నా తీసేటువంటి పరిస్థితి వచ్చేటువంటి ఈ స్టోరీని బట్టి మనకు అర్థం అవుతుంది. సో మరి అది ఏమన్నా జరుగుతుందా అనేది కూడా మనం చూడాలి.